హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో వ్యాపారంలో న్యూ ప్రోడక్ట్, న్యూ మార్కెట్, న్యూ బిజినెస్ అంటే ఏమిటి, ఇవి ఎప్పుడు స్టార్ట్ చేయాలి, ఎందుకు చేయాలి అనే విషయాల గురించి తెలుసుకుందాం. వ్యాపారంలో దశల గురించి మీరు నేర్చుకునేటప్పుడు ఈ క్రింది గ్రాఫ్ను చూసి ఉంటారు. ప్రారంభ దశ, పెరుగుదల దశ, మెరుగుదల దశ, పడిపోతున్న దశ. ఈ గ్రాఫ్ను మీరు పరీక్షించి చూస్తే ఎదుగుదల రెండు ప్రాంతాలలో కనిపిస్తుంది. ఒకటి పెరుగుదల దశలో, మరొకటి టర్న్ అరౌండ్ దశలో ఉంటాయి. పెరుగుదల దశలో ఉన్న వ్యాపారాలకు ఎలాంటి అవసరాలు ఉంటాయి, టర్న్ అరౌండ్ ఫేజ్ లో ఉన్న వ్యాపారాలకు ఎలాంటి అవసరాలు ఉంటాయి అన్న విషయాన్ని మనం ఈ క్రింది చిత్రం ద్వారా అర్థం చేసుకోవచ్చు. పెరుగుదల దశలో ఉన్నటువంటి వ్యాపారస్తులు వర్కింగ్ క్యాపిటల్లో పెట్టుబడి పెట్టి వారి వ్యాపారం యొక్క ఎదుగుదలను మరింత బలపరుచుకోవచ్చు. అది ఏ విధంగా అన్నది ఈ క్రింది ఉదాహరణ ద్వారా తెలుసుకుందాం. భాగ్యలక్ష్మి గత 2 సంవత్సరాలుగా వాళ్ళ ఊరిలో లేడీస్ కార్నర్ వ్యాపారం చేస్తున్నారు. వ్యాపారం ప్రారంభించిన మొదటి 6 నెలల్లో ఈవిడ షాప్ గురించి చుట్టుపక్కల ప్రాంతాలలో ఎక్కువగా తెలియకపోవడం వల్ల వ్యాపారం అంతంత మాత్రంగానే సాగింది. ఆ 6 నెలలు ప్రారంభ దశ తర్వాత అమ్మకాలు పెరుగుతున్నాయి. డిమాండ్కు సరిపడ సరుకును తీసుకురావాలంటే ఈవిడ వర్కింగ్ క్యాపిటల్లో పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది. భాగ్యలక్ష్మి గారు సరిగ్గా అదే పని చేశారు. వర్కింగ్ క్యాపిటల్లో పెట్టుబడి పెట్టి కస్టమర్స్ అడిగే రకరకాల సరుకులను షాప్లో ఉండేలా చూశారు. దీనివల్ల ఆవిడ వ్యాపారం యొక్క ఎదుగుదల మరింత బలపడింది. ఈ విధంగా పెరుగుదల దశలో ఉన్న వ్యాపారాలు వర్కింగ్ క్యాపిటల్లో పెట్టుబడి పెట్టడం ద్వారా ఎదుగుదల దిశగా పయనిస్తాయి. ఈ మెరుగుదల దశలో ఉన్న వ్యాపారాలు మరలా పెరిగి ఎదుగుదల బాట పట్టాలి అంటే 3 మార్గాలు ఉన్నాయి. ఒక కొత్త వస్తువును ప్రారంభించడం ద్వారా అంటే న్యూ ప్రోడక్ట్, రెండవది ఒక కొత్త మార్కెట్లోకి ప్రవేశించడం ద్వారా అంటే న్యూ మార్కెట్, మూడవది ఒక కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడం ద్వారా అంటే న్యూ బిజినెస్. వీటి గురించి ఉదాహరణల ద్వారా అర్థం చేసుకుందాం. ఫస్ట్, న్యూ ప్రోడక్ట్. వెంకటేష్ 12 సంవత్సరాల నుండి హోటల్ వ్యాపారం చేస్తున్నాడు. మొదటి 6 సంవత్సరాలలో ఇతని వ్యాపారం బాగా అభివృద్ధి చెందింది. కానీ 7వ సంవత్సరంలో అదే గ్రామంలో 5 కొత్త హోటళ్లు పోటీగా ప్రారంభించడంతో వెంకటేష్ యొక్క హోటల్లో అమ్మకాలు పెరగకపోవడంతో మెరుగుదల దశకి చేరుకున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లోనే వెంకటేష్ అతని హోటల్లోనే చైనీస్ ఫాస్ట్ ఫుడ్ ఐటమ్స్ కూడా తయారు చేసి అమ్మడం మొదలుపెట్టాడు. ఇలా ఒక కొత్త వస్తువును ప్రారంభించడం వల్ల అతని అమ్మకాలు పెరిగి వ్యాపారం మెరుగుదల దశ నుండి టర్న్ అరౌండ్ దిశగా మలుపు తీసుకుంది. ఈ విధంగా ఒక కొత్త వస్తువును ప్రారంభించి వ్యాపారాలను ఎదుగుదల బాట పట్టించవచ్చు. సెకండ్ వన్, న్యూ మార్కెట్. మహేష్ 10 సంవత్సరాల నుండి అతని గ్రామంలో స్వీట్లు తయారు చేసి షాప్లో పెట్టి అమ్ముతున్నాడు. మొదటిలో కొన్ని సంవత్సరాల వరకు అతని వ్యాపారం బాగా ఉండేది. కానీ కొన్ని సంవత్సరాల తరువాత అతని గ్రామంలో మరికొన్ని స్వీట్ షాపులు రావడం వల్ల ఎదుగుదల ఆగిపోయింది. ఇటువంటి పరిస్థితుల్లో మహేష్ చుట్టుపక్కల ఉన్న గ్రామాలలోని కిరాణా షాప్కు వారి స్వీట్లను సప్లై చేయడం ప్రారంభించాడు. ఇలా చేయడం వల్ల అతని వ్యాపారం యొక్క ఎదుగుదల మరలా పెరిగింది. ఈ విధంగా ఒక కొత్త మార్కెట్లోకి ప్రవేశించడం ద్వారా వ్యాపారాన్ని ఎదుగుదల దిశగా నడిపించవచ్చు. థర్డ్ వన్, న్యూ బిజినెస్. మెరుగుదల దశలో ఉన్న వ్యాపారాలను ఎదుగుదల దిశగా నడిపించడానికి 3వ మార్గం ఒక కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడం. ఉదాహరణకు, సోమన్న అనే వ్యక్తి కొన్ని సంవత్సరాలుగా మెడికల్ షాప్ వ్యాపారం చేస్తున్నాడు. మొదట్లో వ్యాపారం బాగానే ఉన్నా తర్వాత మెరుగుదల దశకి చేరుకుంది. అటువంటి పరిస్థితుల్లో సోమన్న తన గ్రామంలో మెడికల్ షాప్తో పాటు ఒక కిరాణా షాప్ను కూడా ప్రారంభించాడు. దానితో అతని వ్యాపారం పెరిగి ఎదుగుదల బాట పట్టింది. ఈ విధంగా వ్యాపారం మెరుగుదల దశ నుండి పడిపోతున్న దశలోకి వెళ్తున్నప్పుడు న్యూ ప్రోడక్ట్, న్యూ మార్కెట్ లేదా న్యూ బిజినెస్ స్టార్ట్ చేయడం ద్వారా వ్యాపారం లాభంలోకి వస్తుంది. ధన్యవాదం.